టీఆర్ఎస్కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. అటు మొన్న కంటోన్మెంట్, మొన్న జూబ్లీ హిల్స్, నిన్న గ్రామ పంచాయతీలు, ఇలా ఒక్కొక్కటిగా అన్ని ఎన్నికల్లోనూ తన మార్క్ రాజకీయంతో కాంగ్రెస్ పార్టీకి విజయాలని అందిస్తున్నారు. ఇక రేపు జరగబోయే మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటడానికి ఉవ్విళ్ళూరుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ ఆటతో ప్రతిపక్షాలకు దడపుడుతుందా? మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయా? రేవంత్ దూకుడుగా వెళ్ళడం సక్సెస్కు కారణమా? ఇవి అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. ఇక ముందుగా మనం కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్తో మాట్లాడదాం. నమస్తే సార్ శివకుమార్ గారు. నమస్తే లక్ష్మీనాథ్ గారు. శివకుమార్ గారు, ఎలా చూడాలంటారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న స్టెప్స్ కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెంచే విషయంలో ఏ విధంగా దోహదపడుతున్నాయంటే ఏం చెప్తారు? అంటే గత 1.5 year వరకు రేవంత్ 1వ గేరు 2వ గేర్లో ఉంటే నార్మల్గా ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే, కానీ ఇప్పుడు ఆయన గేరు మార్చి ఆయన పరిగెడుతున్న తీరు చూసి బీఆర్ఎస్ బీజేపీలకు దడపుడుతుందంటారా? రానున్న రోజుల్లో మరింత దూకుడుగా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే సార్. అయితే ఈరోజు నిజంగా కూడా బీజేపీకి ముఖ్యంగా బీఆర్ఎస్ కి మటుకు దడ పుడుతుంది. ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ కూడా ఉలిక్కి పడుతున్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు వీళ్ళు ఏదైతే మొత్తానికి తెలంగాణ ప్రజల మీద ఈ అప్పు భారం, మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే అప్పు భారంతోని మనకు వదలడం జరిగింది. దాని తర్వాత ఈ 1.5 year మొత్తానికి పార్టీని చక్కదిద్దడానికి, నడపడానికి కొంచెం ఆచితూచిగా కూడా రేవంత్ రెడ్డి గారు పోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఏదైతే ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ఆ మధ్యన 2 బై ఎలక్షన్లు రావడం, ఒకటి కంటోన్మెంట్, రెండోది జూబ్లీస్ ఎలక్షన్ లో ఏదైతే డ్రామారావు ఉన్నాడో కేటీఆర్, మొత్తానికి డ్రామా మాటలు చాలా మాట్లాడేసిండు. దమ్ముందా, మొగతనం ఉందా, మొగతనం ఉంటే గెలిచి చూపి, సరే బిడ్డ నువ్వు ఇట్లా అంటావా అనే రకంగా ఆలోచించి ఈరోజు జూబ్లీస్ లా గెలవడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకే గెలుపునిచ్చారు. ఇప్పుడు కేటీ డ్రామారావు మరి ఎవరు మొగోడు అనేది ఆయనకు అర్థమైపోయింది. అందుకు ఆయన కొంచెం ఆలోచిస్తూనే సమాధానం ఇవ్వక తప్పించుకొని తిరుగుడు వాడు ధన్యుడు సుమతి అన్నట్టు తప్పించుకొని తిరుగుతున్నాడు ఆయన. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మటుకు రేపు రాబోయే ఏ ఎన్నికలైనా, ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టు 2 బై ఎలక్షన్లు చూసినాం. లోకల్ బాడీలో కూడా కాంగ్రెస్ పార్టీ దూకుడు కానీ లేకపోతే ఉరికిపిస్తున్న రేవంత్ రెడ్డి గారిని చూపించడం జరిగింది. దానికి వాళ్ళకి ఎక్కడ కూడా అవసరం లేని మాటలు చాలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థ ఎలక్షన్ లో కూడా ప్రచారం చేస్తున్నాడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పడం జరిగింది, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే తర్వాత పిసిసి అధ్యక్షుడైనా, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఏ ఎలక్షన్స్ అయినా నేను ఒక కార్యకర్త లాగానే నేను పనిచేస్తా, పార్టీకి ప్రచారం చేస్తా అనే రకంగా కూడా ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్పడం జరిగింది. సో దానికి వాళ్ళ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఇంకా ఏదైతే పొజిషన్స్ పెరుగుతున్నాయో దాన్ని వాళ్ళు చూసి ఓర్చుకోలేక ఏదో మాటలు, చేతగాని మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోతున్న స్పీడ్ కానీ, చేస్తున్న పనులు కానీ, గెలుపుని కానీ వాళ్ళు చూసి వాళ్ళలో మటుకు ఖచ్చితంగా ఈవెన్ కేటీఆర్ కానీ మొత్తానికి దడ పుడుతుంది. తో పాటు ఈరోజు వాళ్ళ సొంత పార్టీలోనే సొంత కూతురు కవిత కూడా
వాళ్ళ బండారాలన్నీ బయట పెడుతుంది కాబట్టి మొన్ననే మనం చూడడం జరిగింది. ఐడిపిఎల్ భూముల గురించి పెద్ద వాగ్వాదం జరిగింది. దానికి ప్రభుత్వం కూడా ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా చూస్తున్నాం మనం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ఆపేది ఎవరు లేదు అనే రకంగానే మనం చెప్పుకుంటే ప్రజలకి ఇచ్చిన హామీలను కూడా ఈ ఈ జస్ట్ ఈ కమింగ్ న్యూ ఇయర్ లో ఇక్కడ మార్చి మనం లోపల ఇంకోటి కూడా గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉందని రకరకాలుగా మొన్నటి వరకు మరి ప్రచారం చేసిన పరిస్థితి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ మీద అంత వ్యతిరేకత ఉందా అంటే, కానీ ప్రజల్లో ఈ రోజున అది కనిపించడం లేదన్నట్టుగా మనకి గణాంకాలు చెప్తున్నాయి, రిజల్ట్స్ వస్తున్నాయి. నిజంగా ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ ప్రచారం అంటారా, ఏమంటారు, దీన్ని ఏమంటారు మీరు? ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా వాళ్ళు ఏదో పార్టీని ఏదో విమర్శించాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదో విమర్శించాలనే ధోరణితోనే పోతున్నారు తప్ప ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయడం కానీ, పనులు చేయడం కానీ, లేకపోతే రేజింగ్ తెలంగాణ సమిట్ కానీ, లేకపోతే ఇప్పుడు మొన్న గెలిచిన స్థానిక సమస్యల్లో కానీ వీళ్ళకంతా ఒక దడ అనే భయం పుడుతుంది. ఆల్రెడీ బీజేపీ అయితే ఇప్పుడు గేమ్లనే లేదు అనే రకంగా అయిపోయింది జూబ్లీస్ ఎలక్షన్స్ వచ్చి. ఇక మిగిలింది బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ ఎట్లా అంటే ఏదో వాళ్ళకు కొన్ని వచ్చినాయి తప్ప రేపు జడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ లేకపోతే రాబోయే కార్పొరేషన్లు కానీ కాంగ్రెస్ ఇంకా తన పవరు దమ్ము లేదంటే స్పీడ్ చూపిస్తుంది. అప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అనేది అప్పుడు ఆలోచిద్దాం. నిన్న ఒక తీర్పు అయితే వచ్చింది. మరి ఎమ్మెల్యేల కథ ఏదైతే ఉందో, ఫిరాయింపు